అయితే ఇంకొకటి ఇది అందరికి తెలిసిందే గానీ హ్మ్. ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను యాహ్! సార్. యంగ్ ఏజ్ లో చిన్నప్పుడు బాగా హస్తప్రయోగం అవును. చేస్తే పెళ్ళయ్యాక నువ్వు చేయలేవు అనే ఒక అపోహ చాలా మందిలో ఉంది. సో ఒక్కటి సార్, మాస్టర్బేషన్ ఈజ్ సేఫ్, హెల్తీ. ఓకే. కానీ ఎప్పుడు వీక్‌లో ట్వైస్ మాత్రమే. అది కూడా చేయితోని. వాడు డేలో 10 టైమ్స్ చేస్తాడు. 100% వీళ్ళలో వచ్చే ప్రాబ్లమ్ ఏంది? ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, శీఘ్రస్ఖలనం. ఓకే. శీఘ్రస్ఖలనానికి 99.99% రీజన్ ఈ దీని వల్లనే. ఓకే. ఎందుకంటే చాలా మంది ఈ స్ఖలనం ఇప్పుడు వాళ్ళు మాస్టర్బేట్ చేసుకున్నప్పుడు ఓకే. మీరన్న 10 టైమ్స్ ఉంది కదా, సార్ వాడు చెయ్యాలని చేస్తాడు. అవును. వెళ్ళిపోతే ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సేఫ్, నాకు ఆర్గాజమ్స్ వస్తున్నాయి, ఐఎమ్ హ్యాపీ, నాకు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. అవును. కానీ దేనివల్ల వాడు ఒక ప్యాటర్న్ అలవాటు చేసుకుంటాడు. అది వెళ్ళిపోవాలనే ఒక ఉత్సుకతనే ఉంటుంది తప్ప రేపు సెక్స్ చేసినా కూడా అదే అవుతుంది. అదే ప్యాటర్న్, బాడీ అదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. 1 మినిట్ ప్యాటర్న్ కి అలవాటు పడు. 1 మినిట్ గా వచ్చి 30 సెకండ్స్ కూడా అయిపోవచ్చు. బికాస్ ఓన్లీ రీజన్ వీడు యంగ్స్టర్ లో ఉన్నప్పుడు రెగ్యులర్ మాస్టర్బేషన్ వల్ల స్పాయిల్ చేసుకుంటాడు. సో అది వాళ్ళ మైండ్ లో ఖచ్చితంగా పెట్టుకోవాలి. దట్స్ నాట్ ఈజీ. సార్ మొబైల్ రేడియేషన్ వల్ల కూడా స్పర్మ్ మొబిలిటీ తగ్గుతుందా? యా, సైంటిఫికలీ ప్రూవెన్. అవునా? సైంటిఫికలీ ప్రూవెన్. దేర్ ఆర్ సమ్ పేపర్స్ ఆన్ ఇట్. బట్ అగైన్ రేడియేషన్ వల్ల టెంపరేచర్ ఆల్టరేషన్స్ ఉంటాయి. రేడియేషన్ వల్ల స్పర్మ్ మోటిలిటీ మార్ఫాలజీలో ఎఫెక్ట్స్ ఉంటాయి. సి అది ప్రూవ్ అయిందా కాదా సెకండ్ మర్చిపోండి. ఓకే. దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయితే తీసి పక్కన పెట్టడం నయం. ఓకే. ఎందుకంటే ఫర్టిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యంగ్స్టర్స్ మనకు కనిపిస్తలే కానీ చాలా మంది కుమిలిపోతారు సార్ వాళ్ళు. ఇంకోటి ఇంకొక బ్యాడ్ ట్రెండ్ కూడా ఉంది, లేట్ రియలైజేషన్. నాకు పిల్లలు అయితే లేని చాలా లేట్ రియలైజేషన్. నేను అడుగుతా రీజన్ ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ అండి? సార్ మ్యారేజ్ చేసి 7-8 ఇయర్స్ అయింది సార్, ఇప్పుడు అనుకుంటున్నాము అని. అప్పటికి ఏజ్ 38-39కి వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే మేము ఆ ఏజ్ లో కూడా ఇవ్వగలుగుతాం, కానీ క్వాలిటీస్ తగ్గిపోతాయి కదా. రేపు బేబీస్ లో డిఫెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మన పూర్వీకులు చెప్పినట్టు యంగ్స్టర్స్ లో పిల్లలు అవ్వడం చాలా సేఫ్, చాలా మంచిది కూడా. ఎందుకంటే మనం ఈ జనరేషన్ అంతా హెల్తీగా ఉన్నారంటే అప్పుడు వాళ్ళు తీసుకున్న కరెక్ట్ డెసిషన్స్. మన నెక్స్ట్ జనరేషన్ ఈ ఏజ్కి వచ్చి మన ఏజ్కి వచ్చేసరికి ఇంత హెల్తీ ఉంటారని చెప్పలేము. ఎందుకంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్, రకరకాల కొత్త ఇష్యూస్, ఆటిజం అని చూస్తున్నాము, ADHD అని చూస్తున్నాం. ఎంత కామన్ అయిపోయింది. సో కేర్ఫుల్గా ఉండడం బెటర్. ఎంత యంగ్గా పెళ్లి చేసుకొని చాలా మంది అంటారు సార్ ఫ్యామిలీ లైఫ్లో సెటిల్ కాలేదు సార్. కరెక్టే బాబు, నువ్వు ఇప్పటి కూడా ఇప్పుడు వీఆర్ ఇన్ 40, ఇప్పుడు ఐఎమ్ టర్నింగ్ 40 ఇన్ ఆగస్ట్. ఈ 40 అవుతున్నా కానీ నాకు మైండ్ లేదు ఇంకా నేను సెటిల్ కాలే బాబు. సార్ అగైన్ ఎవ్రీ పర్సన్ హస్ దట్ పర్స్పెక్టివ్. నేను ఇంకా కాలేదేమో, నా కెరియర్ ఇదే హై కాదేమో, ఇంకా హై ఉందేమో. అట్లా చేసుకుంటా పోతే ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం? బేబీస్ మెన్స్ లో ఎంత స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది, ఫీమేల్స్ లో కూడా ఎక్కువ క్వాలిటీ తగ్గిపోతుంది వన్స్ దే క్రాస్ 32-33 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఇంకోటి మేమేమైనా చెప్పినాం అనుకోండి, అమ్మా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా, లెట్స్ ప్లాన్ ఫర్ అన్ IVF, విల్ ట్రై టు గివ్ ఇట్ ఎట్ ద ఎర్లియస్ట్ అన్నాం అనుకో, లేదు సార్ విల్ ట్రై న్యాచురల్లీ అంటే వీళ్ళకి ఎగ్ రిసర్వ్స్ తగ్గిపోయినాయి ఆల్రెడీ. ఎగ్ రిసర్వ్ అంటే బ్రెయిన్ వాళ్ళ మైండ్ యాక్సెప్ట్ చేస్తారు, నాకు సమస్య లేదు కదా, అరే ఇన్ని రోజులు నా సెక్స్ లైఫ్ బాగుంది, వై విల్ ఐ ఎఫెక్టెడ్? నేను నాట్ ఏమి, నా హ్యాబిట్స్ కూడా బ్యాడ్ గా లేవు, నాకంటే నా ఫ్రెండ్స్ ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఒకటి నెవర్ టేక్ ఎ రిస్క్. ఆల్వేస్ ఫీమేల్స్ లో కూడా ఫర్టిలిటీ ప్లాన్ చేసే వాళ్ళు బేసిక్ టెస్ట్ ఉంటాయి సార్. ఒక స్కాన్ ఉంటుంది. స్కాన్ లో ఏమంటే మీకు ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, అంటే AFCs అంటే AFC కౌంట్స్ ఎట్లా ఉన్నాయి చూసుకుంటాం. ఇంకోటి రిజర్వ్స్ ఎట్లా ఉన్నాయి, AMH అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. అది తెలుసుకుంటే మనకి ఎగ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయని తెలుస్తుంది. ఇవి రెండు బాగున్నాయి అనుకోండి, మీరు వెయిట్ చేయొచ్చు. సూపర్. ఇవి రెండు తగ్గినాయి అనుకోండి, మీట్ అన్ ఎక్స్పర్ట్, డెఫినెట్లీ మీట్ అన్ ఎక్స్పర్ట్. ఎందుకంటే మీకు ఎంత టైం లైన్ ఉందో వాళ్ళు కరెక్ట్గా చెప్తారు, మీకు గైడ్ చేస్తారు కరెక్ట్గా, రాంగ్ గైడెన్స్ ఉండదు. చాలా మంది ఇది ఒకటే అంటారు, న్యాచురల్ 100% న్యాచురల్ చేస్తారు. డెఫినెట్లీ చేయొచ్చు, నేను కాదన్ను, కానీ అన్ని కేసెస్ ఇట్స్ నాట్ ఏ పాసిబిలిటీ. అట్లా అనగానే చాలా వరకు ఎక్కడెక్కడో ఊర్లకి వెళ్ళి ఊరుకొస్తారు, సార్ మీరు న్యాచురల్ చేస్తా అన్నారు, న్యాచురల్ అయిపోతుంది అని. ప్రతి ఒక్కటి మనకి పారామీటర్స్ చెక్ చేసుకోవాలి. ఏదైనా రిపోర్ట్ చూసిన తర్వాత చెప్పాలి. ఇప్పుడు ఇంకా కొత్త మిషన్ కూడా వచ్చింది, ఇంకా ఇప్పుడు అక్యురసీ ఉంటుంది, మనం ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు, ఎప్పుడు రెడీగా ఉన్నారు. యంగ్స్టర్స్ లలో చాలా మంది ఈ మెషిన్ వచ్చినాక ఐ సీన్ ఒక 10 మెంబర్స్ చూసినాను. 10 మెంబర్స్లలో పారామీటర్స్ అబ్నార్మల్ ఉన్నాయి. నేను చెప్పిన బ్రదర్ పెళ్లి ఉందా, ఉంది, సో సరే పెళ్లి చేసుకోండి,
ప్రెగ్నెన్సీ ఇప్పుడు వద్దు, నేను చెప్పే వరకు ప్రెగ్నెన్సీ హోల్డ్ చేసుకోండి, అప్పటి వరకు జస్ట్ ట్రై టు యూస్ కాండమ్స్. అచ్చా. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాదని చెప్పను, వస్తుంది, ఆ, మిస్క్యారేజ్ కూడా అవుతుంది, అర్రే. అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఓకే. వై డూ యూ వాంట్ టు టేక్ రిస్క్? ఒక సింపుల్ గా ఒక 3 నెలలు మందులు మాట్లాడితే అంతే సెట్ అయిపోయే అయిపోతుంది. ప్రాబ్లమ్స్ ఓ, అవన్నీ. సూపర్. ఆ. రిస్క్ వద్దు, అన్నెసరీ ఒక ఏం పిచ్చి ఆలోచన పెట్టుకోవద్దు. సార్ మీరు కనుక రేపు ఆరోగ్య శాఖ మంత్రి అయితే, రేపు ఎమ్మెల్యే గెలిచాక దయచేసి చట్టం చేయండి, పెళ్లికి ముందు ఖచ్చితంగా Preventive fertility test టెస్ట్ కంపల్సరీ చేసుకోవాలనేది. సార్ చాలా మంచిది. ఒకటి ఏంటంటే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, Yes. ఐఎమ్ పర్ఫెక్ట్, ఆల్ రైట్, ఎరెక్షన్స్ ఆర్ గుడ్, స్పర్మ్ కౌంట్ ఇస్ వండర్ఫుల్, ఐ కెన్ బికమ్ ఎ ఫాదర్, ఐ కెన్ బి వెరీ హ్యాపీ ఇన్ మై సెక్స్ లైఫ్. అది ఇంకెంత ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కావాలి ఈ సార్? 2 థింగ్సే కావాలి, ఇవి బాగుందంటే కాపురాలు బాగుంటాయి, 100% కాపురాలు కూలిపోయే ప్రసక్తే ఉండదు, సూపర్, ప్రసక్తే ఉండదు. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సార్ ఇంకొకటి పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, Yeah. ఇది ఒక పెద్ద జబ్బు అయిపోయింది. అంటే వాడు పెళ్లికి ముందు ఎంతమంది దగ్గరకన్నా పోతాడు, ఎంజాయ్ చేస్తాడు, పెళ్లి అయ్యింది ఇక ఫస్ట్ నైట్ అనగానే గజగజగుతో ఉనికిపోతాడు. దీన్ని తగ్గించే మందులు కూడా ఉంటాయా సార్? అండ్ సార్ అంటే యాంగ్జైటీని తగ్గించే మందులు చాలా ఉంటాయి మనకి. Okay. ఇప్పుడు SSRIs అంటాం, సెరోటోనిన్ రియాప్టేక్ అచ్చా, ఇన్హిబిటర్స్, అచ్చా. సెలెక్టివ్ సెరోటోనిన్. ఓకే. సో ఇట్లా తీసుకున్నప్పుడు ఇట్ విల్ కీప్ యువర్ బ్రెయిన్స్ కామ్. ఓ, మేము శీఘ్రస్కలం అయ్యే పేషెంట్స్ కూడా ఇవే ఇస్తాం. అచ్చా. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే శీఘ్రస్కలం ఎందుకు అవుతుంది? ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్ వల్ల. ఓకే. శీఘ్రస్కలం యాజ్ సచ్ తగ్గించడానికి మందులు ఉండవు, ఓ, నీ ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్ తగ్గించే మందులు ఉంటాయి. అచ్చా, ఓకే. ఇది తగ్గిస్తే ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతుంది అనేది లాజిక్. చాలా మంది అడుగుతారు, సార్ మీరు ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకున్నా గానీ ఆ, 1 నిమిషంలో అయిపోతుంది సార్ అని. ఆ, సో ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క టైప్ ఆఫ్ డ్రగ్ కి రెస్పాండ్ అవుతారు. ఓకే. బేసిక్ డ్రగ్ నుంచి చాలా అడ్వాన్స్ డ్రగ్స్ వరకు ఉంటాయి దీంట్లో. బేసిక్ పెరాక్సిటిన్ నుంచి చాలా ఎక్కడెక్కడో వరకు డ్రగ్స్ ఉన్నాయి దీంట్లో. ఏ పేషెంట్ కొన్నిసార్లు దీంట్లో కావచ్చు, కొంతమంది దీంట్లో కావచ్చు, కొంతమంది ఏ డ్రగ్ ఎట్లా ఎవరికి ఎట్లా పనిచేస్తుందో చెప్పలేం. అచ్చా. సో వాళ్ళని చూసి వేస్తాం. అది. సో ఈ ఎక్కువ శాతము వీళ్ళు మీరు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అవును. ఇట్లా వాటిలో కౌన్సిలింగ్ తో సెటిల్ అయిపోతారు. అవునా? మెడిసిన్స్ కూడా అవసరం లేకపోతే కౌన్సిలింగ్ కూర్చొని ఒకరే issue రావాలా, ఏంటి? ఇద్దరు రావాలా? ఆల్వేస్ కపుల్స్, ట్రస్ట్ మీ, ఆల్వేస్ కపుల్స్. సూపర్. ఎందుకంటే ఇట్స్ సెక్షువల్ యాక్టివిటీ కానీ ఫర్టిలిటీ కానీ ప్రెగ్నెన్సీ కానీ ఇట్స్ 2% జాబ్, ఓకే. నాట్ 1% జాబ్. అవును. చాలా మంది అంటారు సార్ ఫీమేల్స్ ఆర్ ప్యాసివ్ ప్లేయర్స్ కదా, అంతే వై డూ యూ నీడ్ టు కౌన్సిల్ దెమ్ అని. ఇట్స్ నాట్ దట్ వెరీ ఇంపార్టెంట్. ఉమ్, ఇక్కడ నాకు వాళ్ళ సపోర్ట్ అవసరం, ఉమ్, వాళ్ళ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఫీమేల్ సైడ్ నుంచి అది లేకపోతే సార్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది చాలా మంది ఇప్పుడు ఫీమేల్స్ మేల్ పీనిస్ టచ్ చేస్తే ఆ సెన్సేషన్ తో కూడా ఎరెక్షన్స్ వస్తాయి. అది కూడా ఇంపార్టెంట్. నేను వాళ్ళ ఐ కెన్ గైడ్ దెమ్ రైట్, సూపర్. వాట్ దే నీడ్ టు డూ ఇట్ అని. Correct. అది చాలా ఇంపార్టెంట్. అది సంథింగ్ రాంగ్ అనుకోవద్దు సార్. ఎట్ ది ఎండ్ ఆఫ్ డే యువర్ కపుల్, వైఫ్ అండ్ హస్బెండ్. అంతే కదా. సో మీరు టచింగ్ ఈచ్ అదర్స్ ప్రైవేట్ పార్ట్స్ ఇస్ నార్మల్. అగేన్స్ట్ ది నేచర్ అయితే కాదు. కాదు. ఒకవేళ అగేన్స్ట్ ది నేచర్ ఉంటే మన ఇన్ని టెంపుల్స్ పైన అంతగానం సెక్షువల్ మరి- లిటరేచర్ ఉండదు. మరి డిఫరెంట్ యాంగిల్స్ లలో చాలా వేరియేషన్స్ లో మనకి టెంపుల్స్ అవును. పైన ఉన్నాయి. అయ్యో వాత్సాయన కామసూత్ర yeah, పుస్తకమే absolutely. ఉంది. Yeah, ఎంత yeah. అతిపెద్ద గ్రంథం. దట్ ఈస్ నార్మల్. ఎస్. మీరు ఇది ఇప్పుడు వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఫీమేల్స్ యంగ్ ఫీమేల్స్ పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు జస్ట్ దే డోంట్ నో వాట్ టు డూ. నిజంగానే తెలియదు. మనకి సెక్స్ ఎడ్యుకేషన్ లేదు, బేసిక్ సెక్స్ ఎడ్యుకేషన్ లేదు. పాన్ చూడకపోయిండొచ్చు, 90% చూడకపోయిండొచ్చు. ఆ రోజు అక్కడ ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. కరెక్ట్. ఇప్పుడు మేల్ కూడా వాడు ఫ్రెండ్స్ లేని వాడికి ఏం వాడిది కూడా అట్లనే ఉంటది. వాట్ నెక్స్ట్ తెలియదు. అవును. సార్ వైఫ్ అండ్ హస్బెండ్ పక్కన వండుకుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, ఉట్టి పడుకుంటే పడుకుంటే వస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వామ్మో. నేను విన్నా సార్ ఇట్లాంటి ఆ. స్టోరీస్. అంటే అయితే పేషెంట్ వాళ్ళు చెప్పినప్పుడు విన్న స్టోరీస్ చెప్తున్నా. IIT టాపర్లు, ఫస్ట్ ర్యాంకర్లు అయి ఉంటారు వాళ్ళు. అంటే అదే సార్ బేసిక్లీ ఏంటంటే కంప్లీట్ గా అవగాహన లేకపోవడం. కరెక్ట్. మన ఫ్యామిలీస్ లో కూడా ఎవరు మనకి డిస్కషన్ చేయరు. ఎవరు చేస్తారు సార్? ఎవరు చేయరు. చేయరు. అవును. రేపు ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ నైట్ పోయి ఏం చేయాలో కూడా తెలియదు వాళ్ళకి. మళ్ళా మనకు ఉండేది ఎవరు? మన ఏజ్ గ్రూప్ పోరగాళ్ళే ఉంటారు. వాళ్ళకు ఏం తెలియదు, మనకి ఏం తెలియదు. పేరెంట్స్ కూడా దే డోంట్ ట్రై ఇట్. అవును. అంటే వాట్ దే నీడ్ టు డూ, వాట్ అసలు ఏంటి ఇది ఏంటి వాడు ఏదో ఒక కొత్త వాడికి ఒక యుద్ధం పంపించినట్టే, వానికి అంతే కదా సార్. చాలా మందికి యుద్ధం పంపించినట్టే. అవును. సో వీళ్ళకి ఏంటంటే కపుల్స్ వచ్చినప్పుడు ఏంటంటే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఆర్గన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, వాళ్ళు ఏం చేస్తే వీళ్ళు ఎగ్జైట్ అవుతారో చెప్తాము. సూపర్. సార్ ఇప్పుడు నార్మల్ ఇక్కడ నుంచి కోరిక రావడం వేరా, మనం చూసి కోరిక తెచ్చుకోవడం వేరా, టాక్టైల్ టచ్ తో కోరిక రావడం వేరా. ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఆ ఫీమేల్ వీటి చూసినప్పుడు రాకపోవచ్చు, ఆ ఉమెన్ ఎవరైతే వన్ మిస్సెస్ ఉన్నారో వన్ పీనిస్ హోల్డ్ చేస్తే స్ట్రాంగ్ అవుతుండొచ్చు. ఇట్లాంటి బేసిక్ థింగ్స్ వీఆర్ మిస్సింగ్. అవును. అంటే ఇంకోటి సార్, ఒకటి 99.99% ఫీమేల్స్ లో కూడా
యోని ఎక్కడ ఉంటుంది ఐడియా ఉండదు సార్ వాళ్ళకి, ఎగ్జాక్ట్లీ ఐడియా ఉండదు. Correct. ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ యూరినరీ ఆరిఫైస్ ఉంటుంది, అది ఒక్కటే ఎక్కడుందో తెలుస్తుంది తప్ప యోనిలోకి ఎట్లా వీళ్ళు ఎక్కడ నుంచి పెనిట్రేషన్ చేయాలని మేల్కి తెలియదు, ఫీమేల్. సో ఫస్ట్ 10 times ఆఫ్ సెక్స్ నేను ఎవరికైనా చెప్పేది ఇదే, హస్బెండ్స్ కి గైడ్ చేయండి. ఓకే, వాళ్ళ పీనిస్ పట్టుకొని మీకు ఎక్కడ యోని ఉందో అక్కడికి గైడ్ చేయకపోతే వాళ్ళు అదేందో ఇంకా లైట్ బంద్ చేస్తారు, మరి ఇంకా చీకటి ఉంటది, వాడు ఏం యుద్ధం చేస్తాడు ఎక్కడ యుద్ధం చేస్తాడు. సో దిస్ ఇస్ ఆల్వేస్ ఎ కామన్ ప్రాబ్లం. సో ఇందులో అందుకే సెక్స్ ఈస్ 2% జాబ్. ఫీమేల్ ఎంత ప్యాసివ్ ప్లేయర్ అయినా యాక్టివ్ అయితేనే సెక్స్ బాగుంటది. ఒట్టిగా శవం లాగా వండుకుంటే అది చేసినా నార్మల్ డెడ్ బాడీతో చేసినా ఒకటే. సూపర్. సో వెరీ ఇంపార్టెంట్. సార్ డిలేడ్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం కూడా ఉంటుందా సార్? 90% డిలేడ్ ఎజాక్యులేషన్ ఈస్ డ్యూ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అంగం సడన్ గా మెత్తబడిపోయి వాడికి ఎజాక్యులేషన్ అవ్వట్లేదు అనుకుంటాడు వాడు. ఇంకోటి వాళ్ళు ఆ డిజైర్ కోల్పోతారు. ఓకే, డిజైర్ కోల్పోతారు, డీసెన్సిటివైజ్ అయిపోతుంది. రెగ్యులర్ మాస్టర్బేషన్ చేసుకునే వాళ్ళలో శీఘ్రస్కలనం ఎంత ఉంటుందో డిలేడ్ ఎజాక్యులేషన్ కూడా ఉంటుంది. ఓకే, అచ్చా. సో డీసెన్సిటివైజ్ అయిపోయింది అనుకోండి, మీరు వాడు ఎంతసేపు చేసినా రాదు ఒకటి. ఇంకోటి ఎక్కువ శాతం నేను చూసే కేసెస్లలో 90% కేసెస్లలో డిలేడ్ ఎజాక్యులేషన్ ఈజ్ డ్యూ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఓకే, బికాస్ వాడికి ఎరెక్షన్ వాడు భావప్రాప్తి వచ్చే వరకు అది మెయింటైన్ అయితలేదు, అండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఎజాక్యులేషన్. వాడు ఆ పాయింట్ కి రీచ్ కానప్పుడు ఎజాక్యులేట్ అవ్వదు. చాలా మంది మీరు అన్న పేషెంట్స్ రెగ్యులర్ వస్తారు, సార్ సెక్స్ బాగుంది అంతా బాగుంది కానీ వీర్యం వస్తలేదు. సో వీళ్ళకి ఎప్పుడైతే స్కాన్ చేసి చూస్తామో డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళకి ఎరెక్షన్ ని సెట్ చేస్తే కూడా సెట్ అయిపోతుంది ఆ ప్రాబ్లం. వీళ్ళు ఏంటంటే మధ్యలో దే లూజ్ దట్ డిజైర్, లూజ్ దట్ ఇంట్రెస్ట్. సెక్స్ చేస్తుంటే కూడా తిట్టుకుంటారు, చిరాకు వచ్చేస్తుంది, క్లోజ్ మ్యాటర్ క్లోజ్. సో ఎక్కువ శాతం 90% కేసెస్లలో ఇట్ ఈస్ డ్యూ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సెట్ అయితే డిలేడ్ ఎజాక్యులేషన్ కూడా సెట్ అవుతాయి. ఎందుకంటే డిలేడ్ ఎజాక్యులేషన్ ఈజ్ నాట్ ఎ ఈజీ ఫినామినా, అంత ఈజీ కాదు. ఎందుకు వాడు ఆ పాయింట్ ఆఫ్ ఎజాక్యులేషన్ కి పోవట్లేదు అంటే, అగైన్ ఒకవేళ అది ఒరిజినల్ అయితే చాలా పెద్ద ప్రాబ్లం అది. ఎందుకంటే ప్రొలాక్టిన్ లెవెల్స్ లో ఎఫెక్ట్స్ ఉన్నాయా, సివియర్ ఎస్ట్రోడయల్ డెఫిషియన్సీ ఉందా, లేకపోతే వాడి బ్రెయిన్ నుంచి కింది కనెక్షన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇట్లా మల్టిపుల్ పారామీటర్స్ మేము చెక్ చేయాలి. ఆ ఇంటర్నే అడుగుతాం, అరే మాస్టర్బేట్ చేసుకుంటే వస్తుందా అని, భలే వస్తుంది సార్, వస్తే మంచిగా వచ్చేస్తుంది సార్ అని. సో సింపుల్, నువ్వే క్వశ్చన్ ఇచ్చినా నువ్వే ఆన్సర్ ఇస్తున్నావు. సో 99% ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూఆర్ నాట్ కంటిన్యూయింగ్ టిల్ ద పాయింట్ ఆఫ్ ఆర్గాజం. అంటే నువ్వు ఆ కంప్లీట్ గా ఆ పాయింట్ వరకు పోవట్లేదు. ఎందుకు అంటే మెత్తబడిపోతుంది కాబట్టి. సో మెత్తబడకుండా మందులు ఇస్తే ఆటోమేటిక్ గా ఈ ప్రాబ్లం సెట్ అయిపోతుంది.